హలో ఆల్, వెల్కమ్ టు థై వ్యూ. హీర్ ఈస్ అవర్ నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ ఇండియన్ 2. అదే అండి, భారతీయుడు 2, స్టారింగ్ కమల్ హాసన్, సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్, డైరెక్టెడ్ బై శంకర్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, సినిమా చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే డిసప్పాయింటెడ్ భయ్యా. అదేంటి ట్విట్టర్లో ఒకేషన్ ఇక్కడ డిసప్పాయింట్ అంటున్నాం అని రక్కేకండి. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ డిసప్పాయింటెడే. ఎస్పెషల్లీ సేనాపతి క్యారెక్టర్ ట్రీట్ చేసిన విధానం అస్సలు నచ్చలేదు. తలాతోక లేని ఫస్ట్ హాఫ్, అర్థం లేని అవసరం లేని కిల్లింగ్స్. బట్ సెకండ్ హాఫ్లో సిద్ధార్థ్ అండ్ హిస్ ఫ్రెండ్స్ ట్రాక్ కొంచెం మెలోడ్రామాటిక్ అయినా ఇట్ వర్క్డ్ ఫర్ మీ. అండ్ ఆల్సో కొన్ని ఇంట్రెస్టింగ్ టర్న్స్ తీసుకుంటుంది నెరేటివ్, విచ్ ఐ డింట్ ఎక్స్పెక్ట్. అందుకే ఓకేష్ అని చెప్పాను. కానీ సాడ్ థింగ్ ఏంటో తెలుసా, 1-2 సీన్స్ తప్ప సేనాపతి ఇన్వాల్వ్ అయిన ఏ పోర్షను వర్కౌట్ అవ్వలేదు. డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మచ్చా ఆ సబ్స్క్రైబర్ నెంబర్ పెరుగుతూ ఉంటే మాకు కూడా ఫుల్ జోష్ వస్తుంది టు వర్క్ హార్డ్ అండ్ డెలివర్ గుడ్ కంటెంట్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోదాము. సిద్ధార్థ్ అండ్ హిస్ గ్యాంగ్ యూట్యూబ్లో ఒక ఛానల్ రన్ చేస్తూ ఉంటారు. సొసైటీలో జరిగే అన్యాయాల్ని స్పూఫ్ చేసి కంటెంట్ రిలీజ్ చేస్తూ ఉంటారు. బట్ వీటితో కాదు, మార్పు రావాలంటే భారతీయుడు రావాల్సిందే అని కమ్బ్యాక్ ఇండియన్ అనే హ్యాష్ ట్యాగ్ని వైరల్ చేస్తారు. సో సిద్ధార్థ్ అండ్ గ్యాంగ్ సేనాపతిని రీచ్ అవ్వగలిగారా? సేనాపతి వచ్చాక వీళ్ళ లైఫ్ ఎలా మారిపోయింది ఏంటి అనేది మీరు బిగ్ స్క్రీన్ మీద చూడాలి. మూవీ స్టార్ట్స్ ఆఫ్ వెల్. ఐ రియల్లీ లైక్ ద టైటిల్ కార్డ్ సీక్వెన్స్. టిపికల్ శంకర్ స్టైల్లోనే ఒక తప్పు తర్వాత ఒకటి అలా పాయింట్అవుట్ చేస్తూ వెళ్తారు. కమ్బ్యాక్ ఇండియన్ సాంగ్ వరకు ఓకే పర్లేదు అనే ఫీల్లోనే ఉంటాము. బట్ దెన్ కమ్స్ సేనాపతి క్యారెక్టర్ హూ ఈజ్ సర్ప్రైజింగ్లీ కాకీ ఇన్ దిస్ ఫిలిం. అసలు ఫస్ట్ భారతీయుడు వర్క్ అయిందే సేనాపతి ఇంటెన్స్ గ్రౌండెడ్నెస్ వల్ల. ఫస్ట్ పార్ట్లో సేనాపతి చేసే ప్రతి కిల్లింగ్ వెనుక చంపే వాళ్ళ మీద కోపం, చంపాల్సి వస్తుంది అన్న బాధ, అండ్ నాట్ ఈవెన్ ఫర్ ఎ సెకండ్ యూ ఫీల్ లైక్ హీ ఈజ్ ఎంజాయింగ్ ద కిల్లింగ్స్. బట్ ఇండియన్ 2లో సేనాపతి ఈజ్ డిఫరెంట్. తను ఒక సెలబ్రిటీలా ఫీల్ అవుతున్నట్టు ఉంటుంది. హిస్ క్యారెక్టర్ ఫీల్స్ ఆరగెంట్. కిల్లింగ్స్ తను ఎంజాయ్ చేస్తూ ఉన్నట్టు ఉంటుంది. అండ్ దీస్ కిల్లింగ్స్ టేక్స్ అప్ ఎ లాట్ ఆఫ్ రన్ టైమ్. అండ్ టు బీ హానెస్ట్, నన్ ఆఫ్ దెమ్ మేక్స్ అన్ ఇంపాక్ట్. శంకర్ సార్ మాకు తెలిసిందేగా, ప్రతి మూవీలో విలన్స్ని డిఫరెంట్ వేస్లో చంపుతూ ఉంటారు. ఇందులో మనకి మర్మకళ అడ్వాన్స్డ్ వర్షన్ ఉంటుంది. ఇవే కాదు, దాదాపు ఫస్ట్ హాఫ్ మొత్తం శంకర్ స్టేజెస్ ఎవ్రీథింగ్ విత్ యాజ్ మచ్ గ్రాండర్. బట్ మీకు ఐడియాస్ అన్నీ అవుట్డేటెడ్ అనిపిస్తాయి. ఒక కొహెసివ్ నెరేటివ్ ఉండదు. ఓన్లీ ఇన్ ద సెకండ్ హాఫ్ థింగ్స్ స్టార్ట్స్ టు ఫాల్ ఇన్ ప్లేస్ థ్యాంక్స్ టు సిద్ధార్థ్ అండ్ హిస్ ఫ్రెండ్స్ ట్రాక్స్. ఆల్మోస్ట్ 1.5 hours, 2 hours into the movie, you feel like Shankar is letting the scene breathe. అండ్ ఈ పోర్షన్స్ కొంచెం మెలోడ్రామాటిక్గా ఉంటాయి, బట్ దే వర్క్ ఫర్ మీ. కానీ నాకు బాగా నచ్చిన విషయం ఏంటో తెలుసా, సినిమా మొత్తం మీద ప్రీ క్లైమాక్స్లో నేరేటివ్ టుక్స్ ఎ టర్న్ విచ్ ఐ డింట్ ఎక్స్పెక్ట్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, నువ్వు సొసైటీ మారాలనుకుంటున్నావు, బట్ వాట్ ఇఫ్ సొసైటీ ఈజ్ నాట్ రెడీ ఫర్ ద చేంజ్? నాకు ఈ డెసిషన్ టెరిఫిక్ అనిపించింది. ఫస్ట్ టైం శంకర్ మార్క్ కనిపించింది. But then again, movie goes to unnecessary action mode and ends with setting up part 3. Coming to the performances, Kamal sir as usual baane chesaru. But the way he is presented and the way his character is written leaves a lot to be decided. Siddharth, Priya Bhavani Shankar, Rakul Preet, Samudragani, Jagan acted well. Technically the movie is a mixed bag. Ravi Varman cinematography is excellent. Anirudh BGM is okay. Editing kuda, I mean inka technical team name anlemu. The writing is bad. Lastly, coming to writer director Shankar, he disappointed us with his screenplay. Outdated ideas, తలాతోకలేని స్క్రీన్ ప్లే, అండ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఈజ్ మేకింగ్ సేనాపతి ప్లేఫుల్. అండ్ టు బీ ఆనెస్ట్, ఈ సినిమాకి 2 parts అవసరం లేదనిపించింది. ఫ్లఫ్ అంతా తీసేసి ఉంటే ఈ మూవీ క్లైమాక్స్ మంచి ఇంటర్వెల్ పాయింట్ అయి ఉండేది. దిస్ ఈజ్ రియల్లీ టఫ్ మ్యాన్, వాచింగ్ వన్ ఆఫ్ యువర్ చైల్డ్హుడ్ ఐడల్ లూజింగ్ ఫార్మ్. 15 years అవుతుంది రోబో తర్వాత ఒక సాలిడ్ ఫిల్మ్ పడి. హోప్ఫుల్లీ హీ విల్ మేక్ ఎ కమ్బ్యాక్ విత్ ఇండియన్ 3. ఏంటి ఈ సినిమా చూసాక కూడా ఇండియన్ 3 చూస్తావా అంటారా? ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఐ విల్ డెఫినెట్లీ వాచ్ ఎనీథింగ్ హీ మేక్స్. బట్ విల్ రెగ్యులర్ ఆడియన్స్ బీ ఇంట్రెస్టెడ్? అది సినిమా చూసాక మీరే చెప్పండి. ఫైనల్ వర్డ్, ద వెయిట్ కంటిన్యూస్. దట్స్ ద రివ్యూ గైస్. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, టీమ్ థై వ్యూ.